ఒక కంటెంట్‌ను ఎలా చెప్పాలి? దాని గురించి ఎలా ఆసక్తిగా కెమెరా ముందు మాట్లాడాలంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఏం చేస్తాడు? శత్రువును సంహరించాడనుకుందాం. అది గెలుపు. శత్రువు చనిపోయిండంటే అది ఓటమి. వాని ఓటమి. కానీ ఇక్కడేంటంటే ఆల్రెడీ చనిపోయిన శవాన్నే చంపుతూ ఉన్నాడు. అది చస్తదా? ఆల్రెడీ చనిపోయింది చంపితే ఏమొస్తది వీనికి? ఏమి రాదు. చనిపోయిన శవమే పోరాడుతుందనుకుందాం. ఎవరో పోరాటంలాగా చేసిరనుకో. అది నిజంగా పోరాడినట్టా? ఆల్రెడీ చనిపోయిందేనా. అదెందుకు పోరాడినట్టు తీసుకోరు కదా! ఇది మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? చనిపోయిన శవాన్ని ఎందుకు చంపుతున్నాడు? చనిపోయిన శవం ఎన్ ఎందుకు పోరాడినట్టు తీసుకుంటున్నాడు? వేస్టే కదా! యూజ్‌లెస్సే కదా! అట్లా అనమాట. కంటెంట్ అనేది ఇలా ఉంటది. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి కూడా వాడిని యాక్సెప్ట్ చేస్తది. వాని ప్రేమలో పడుతది. వాళ్ళ లవర్సు తెలుసు కదా! ప్రపంచం వాళ్ళది వేరుగా ఉంటది. ప్రేమికులది ఆసక్తిగా ఉంటది లవర్స్ అంటే. కానీ ఇక్కడేంటంటే భార్యాభర్తలు. మళ్ళా ప్రేమించుకుంటూండి ఆమె యాక్సెప్ట్ చేసేయండి. వీడు ప్రపోజ్ చేసేయండి. వీడు భగ్న ప్రేమికుడు అవుడేంది. ఆమె వీడి ప్రేమలో పడుడేంది. మళ్ళీ లవర్స్ అయితారా? కొత్త చుట్టాలాగా కారు కదా! అలా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లోళ్ళు మనమే. ఇంటికొచ్చిన గెస్ట్‌ని మనం గౌరవిస్తాము. వాడు గెస్ట్‌లాగా వ్యవహరిస్తాడు గానీ, మన ఇంట్లోలుగా మన గెస్ట్‌లాగా వ్యవహరిస్తారా? మన ఇంట్లోలుగా మనం గెస్ట్‌లాగా మర్యాద ఇచ్చుకుంటామా? కానీ ఒకవేళ అలా ఇచ్చుకుంటే ఎట్లుంటది? చంపిన శవాన్ని చంపుతున్నాడు. చంపిన శవం శత్రువుల మీద పడ్డది. వేస్టే కదా! అయినా వీడు చంపుతున్నాడనుకో అది ఎలా ఉంటదంటే ఇంట్రెస్ట్‌గా ఉంటది. అంటే ఇది ఎలాంటిదంటే ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా రెండిటి మధ్య మ్యాచ్ అయిందనుకో. ఆడ ఆట కాదు. రక్తి కడతది కదా! ఇద్దరు ఆడుతా ఉంటే రక్తి కడతది. ఆ పోటీ ముఖ్యం ఈడ అంతే. ఆట ఏముండదు. పోటీ ముఖ్యం. వాళ్ళు వీళ్ళు పోటీ పడతారు కదా ఆటల. అది ఇంట్రెస్ట్‌గా ఉంటది. అంతెందుకు ఇండియా, ఇండియా అనుకుందాం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పోటీ పడ్డదనుకున్నాం. కేరళ, మహారాష్ట్ర పోటీ పడ్డదనుకున్నాం ఏదైనా ఆటలో. అప్పుడు ఇంట్రెస్ట్‌గా ఉంటదా? ఆడే విధానం నచ్చుతుంది కదా! అదిగో ఇలాగే అన్నట్టు. ఒక కంటెంట్ ఇంట్రెస్ట్‌గా ఉండాలంటే ఇప్పటిదాకా చెప్పాను కదా! చనిపోయిన శవాన్ని మళ్ళీ చంపుతా ఉన్నాడు. అది వీని మీద తిరగబడతా ఉన్నది. అందులో ఏమొస్తుంది? గట్టును చూసి మరిగిన కుక్కలా ఉంటది. చంద్రుడిని చూసి కుక్కలు మొరిగితే ఏమొస్తాంది? అలాంటిదే. కానీ అతను చనిపోయిన శవాన్ని కూడా నిజంగా ఉన్న మనిషిలాగా వీడు పోటీ పడి చంపుతా ఉన్నాడు. అది శత్రువుల మీద పడ్డట్టుగా ఫీల్ అవుతా ఉన్నాడు. లేదా అది మీద పడుతాంది. 2 ఫేకే కదా! యూజ్‌లెస్సే కదా! కానీ ఇంట్రెస్ట్ ఉంటది. చెప్పాను కదా! ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎందుకు మనం చూస్తాం? ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఒక ఆట అనమాట. ఊరికనే వాళ్ళు వీళ్ళు పోటీ పడడం అనేది తమాషాగా ఉంటది కదా! ఓకే. గదనట్టు. ఇప్పుడు ఉట్లు కొడతా ఉంటారు చూసినావా? ఉట్లు కొడతా ఉంటే మనం ఎందుకు చూస్తాం? అందులో ఏమొస్తాంది? అంటే అదొక ఆట. వాళ్ళు పోటీ పడి ఉట్లు కొడతా ఉంటే వాళ్ళ మీద నీళ్ళు పోయడము. ఉట్లో అది గుంజుతా ఉంటారు. వీళ్ళు పోటీ పడతా ఉంటారు. తెలుసు కదా! అదొక తమాషా కదా! ఒక కంటెంట్ అలా ఉంటదంట. అలా ఉండాలి. అంతే తప్ప ఏదో గొప్ప కంటెంట్ చేయాలి, గొప్పగా చెప్పాలి అనేది ఏం లేదు. చెప్పే విధానం బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. అది చెప్పే విధానం బాగుంటే ఇంట్రెస్ట్‌గా ఉంటదన్నమాట. ఇలా ఇంట్రెస్ట్ ఉంటే చివరిదాకా చూస్తారు. చెప్పే విధానాన్ని బట్టి ప్రేక్షకులు ఒక భ్రమకు గూడా లోనవుతారు. ఇప్పుడు దెయ్యాల సినిమా చూస్తాం. ఇది ఇంట్రెస్ట్ కోసమే చూస్తాం. ఇంట్రెస్ట్ కోసమే వాళ్ళు చూపిస్తారు. నిజంగా దెయ్యాలున్నాయా? కానీ ఆ సినిమాలో అట్లా చూపిస్తంటే మనకు భయమేనేటది కదా! దెయ్యాలంటే ఆసక్తి. మన ఊర్లో దెయ్యం ఉన్నదంట కదా! దెయ్యాల కథలు వింటాం. దెయ్యాల కథలు చదువుతాం. దెయ్యాలుంటే బాగుండు చూడాలనుకుంటాం కదా! ఊరి చివరకి పోయి చూడాలి ఇట్లా అనుకుంటాం. నిజంగా దెయ్యాలు లేవు. కానీ ఇంట్రెస్ట్‌గా ఉంటదా? ఆ భయము అవన్నీ. అట్లా అనమాట. మనకు కూడా భయమేసినట్టు అయితంటది ఆ సినిమా చూస్తే. అదొక ఇంట్రెస్ట్ అనమాట దెయ్యాల కథలు. హర్రర్. అగో అట్లా అనమాట. కంటెంట్ అనేది ఆ సినిమా చూసినప్పుడు మనకు ఆ ఫీల్ కలుగుతది. లవ్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, శృంగారం కావచ్చు, ఏదైనా సరే అది చూసినప్పుడు ఆ ఫీల్‌కి లోనవుతాం. అవన్నీ ఫేకే. అంటే అదంతా ఎట్లా చేయాలి అంటే లేనిది ఉన్నట్టుగా చేయాలి. ఇప్పటిదాకా చెప్పాను కదా! చనిపోయిన శవాన్ని చంపుతా ఉన్నాడు. చనిపోయిన శవం వీని మీద పడతాంది. 2 ఫేకే కదా! కానీ చూసే వాళ్ళకి ఆ ఫీలింగు, ఉత్సాహం కలుగుతది. అలాంటి ఫీలింగ్ కలిగించడమే కంటెంట్ అనమాట. ఒక భ్రమకు లోను చేయడం, ఒక ఇంట్రెస్ట్ కలిగేలా చేయడం. అంత అందులో ఏముండదు. కానీ ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తే చూపులకు ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట.